హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న కుల్ఫీ కేక్ అండి. అది కూడా హోమ్ మేడ్ కుల్ఫీ మిక్స్తో కుల్ఫీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. బయట కొన్న కుల్ఫీ క్రష్తో చేసిన కేక్ కంటే ఈ హోమ్ మేడ్ కుల్ఫీ మిక్స్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా కుల్ఫీ మిక్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఈ కుల్ఫీ మిక్స్ కోసం ఫుల్ ఫ్యాట్ మిల్క్నే యూజ్ చేయాలి. అప్పుడే కుల్ఫీ కేక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 కప్ మిల్క్ తీసుకోవాలి. ఆ మిల్క్లో 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్. ఇక్కడ మీరు బ్రాండెడ్ యూజ్ చేస్తే టేస్ట్ బాగుంటుందండి, లూజ్ అయితే వాడద్దు. ఇక్కడ మీరు యూజ్ చేసే కస్టర్డ్ పౌడర్ కూడా వెనిలా ఫ్లేవరే యూజ్ చేయండి. పిస్తా ఫ్లేవర్ ఇంకా రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. మీరు అవేమీ కాకుండా ఓన్లీ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడరే యూజ్ చేయండి. ఇప్పుడు దీనిలోకి 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి. అదేవిధంగా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్. ఇలాచీ పౌడర్ నేను ఎప్పుడు కూడా చెప్తాను కదండి, అప్పుడే క్రష్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిక్చర్లో 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకోవాలి. ఇక్కడ నేను నెస్లే యూజ్ చేస్తున్నాను. మీరు అమూల్ ఇంకా మీకు ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రాండ్ మిల్క్ మేడ్ మీరు 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఇక్కడ నేను స్వీట్ కోసం 3 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసాను. మీకు షుగర్ వద్దు అనుకుంటే షుగర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. 3 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేసుకోండి. మీరు మిల్క్ మేడ్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఏదైనా సరే 5 టేబుల్ స్పూన్ ఉండే విధంగా చూసుకోండి, అప్పుడు స్వీట్ కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 కప్ మిల్క్ వేసుకోవాలి. ఈ మిల్క్ని గ్యాస్ పైన బాయిల్ చేయాలి. లో టు మీడియం ఫ్లేమ్లో మనం బాయిల్ చేసుకోవాలి మిల్క్ని. పాలు కొంచెం ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ మిల్క్ మిక్చర్ని ఇందులో స్లోగా వేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. లేదంటే హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకుంటే మనకి ఉండలు కట్టే ఛాన్స్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో మనం మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి మిక్చర్ని. జస్ట్ 3 to 4 మినిట్స్కి మనకి కుల్ఫీ మిక్స్ అనేది రెడీ అయిపోతుంది. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి గ్యాస్ అనేది. మనకి ఉండలు కట్టకుండా అలా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. నాకు కొంచెం ఈ కుల్ఫీ మిక్స్ థిక్గా అనిపించిందండి. ఇంకొక 1/2 కప్ మిల్క్ ఎక్స్ట్రా వేసుకున్నాను. టోటల్గా దీనికి 1.5 కప్ మిల్క్ వేసుకున్నాను నేను. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలండి. మనకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. మీకు ఒక డౌట్ వస్తుందండి, గ్యాస్ పైన కలర్ వైట్గా ఉంది, ఇక్కడ ఎల్లోగా ఉందని. అంటే అక్కడ లైటింగ్ లేదండి, అందుకోసం మీకు అలా కనిపిస్తుంది. ఇక్కడ లైటింగ్లో మనకి ఈ కలర్ కనిపిస్తుంది. లైట్ ఎల్లో కలర్లో వస్తుందండి కుల్ఫీ మిక్స్ ఎప్పుడు కూడా, ఎందుకంటే మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు దీన్ని కంటిన్యూస్గా కూడా అలా మిక్స్ చేసుకోవాలండి. గ్యాస్ పై నుంచి దించిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ అలా మిక్స్ చేసుకోవాలి, లేదంటే మనకి ముద్దలా అయిపోతుంది. మనకి ఇంకా స్మూత్ టెక్స్చర్లో రావాలనుకుంటే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా మీరు స్ట్రెయిన్ చేసుకోండి. అప్పుడు ఇంకా ఇది చాలా స్మూత్ టెక్స్చర్లో వస్తుంది. చూడండి, మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత కూడా ఒక బౌల్లో సెపరేట్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి కుల్ఫీ మిక్స్ రెడీ. దీన్ని ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అని కూడా అనుకుంటారండి. మనం మిల్క్తో చేసాం కాబట్టి ఫ్రెష్గానే చేసుకోవాలి, ఎప్పటికప్పుడే యూజ్ చేయాలి. అంతేగాని మనం స్టోర్ చేసుకొని 3 days 1 week అలా ఉంచుకుందామంటే ఏం బాగుండదండి. ఫ్రెష్గా ఉంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కుల్ఫీ మిక్స్తో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇక్కడ నేను 1 kg కుల్ఫీ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. దానికోసం నేను 1 kg వెనిలా బ్యాటర్ని నేను 2 7-inch టిన్లో ఈక్వల్గా వేసుకున్నాను. అప్పుడు నాకు 4 లేయర్స్ వస్తాయండి. అదే మీరు కొంచెం హైటెడ్ కేక్ కాకుండా నార్మల్ ఫ్లాట్ కేకే కావాలంటే 1 kg బ్యాటర్ని 8-inch టిన్లో వేసుకోండి, మీకు అప్పుడు 3 లేయర్స్ వస్తాయి. ఇప్పుడు నేను హైటెడ్ కేక్ కావాలి కాబట్టి ఇలా 4 లేయర్స్గా చేసుకున్నాను. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కుల్ఫీ మిక్స్ని విప్పింగ్ క్రీమ్లో జస్ట్ 1 or 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అది కూడా విప్పింగ్ క్రీమ్ మొత్తంలో కుల్ఫీ మిక్స్ వేయకూడదండి. మనం ఫిల్లింగ్స్లో ఎంతవరకు యూజ్ చేద్దాం అనుకుంటున్నామో క్రీమ్ని అంతవరకు మాత్రమే వేసుకోవాలి. అదేవిధంగా షుగర్ సిరప్లోని కూడా కొంచెం 1 or 2 టేబుల్ స్పూన్ కుల్ఫీ మిక్స్ వేసుకోండి. ఈ కేక్లో ఫిల్లింగ్స్ కోసం మనం క్యాష్యూ, ఆల్మండ్స్, పిస్తా అండ్ వైట్ చాకో చిప్స్ ఇవి యూజ్ చేస్తామండి. పిస్తా అనేది ఆప్షనల్, అది మీ దగ్గర ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. బట్ క్యాష్యూ, ఆల్మండ్స్, వైట్ చాకో చిప్స్ అనేది కంపల్సరీ. ఫస్ట్ లేయర్ని ఇలా షుగర్ సిరప్తో సోక్ చేసుకున్న తర్వాత
క్రీమ్ని అప్లై చేయాలండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ క్రీమ్లో కూడా కొంచెం కుల్ఫీ మిక్స్ యాడ్ చేసుకోవాలి. కుల్ఫీ కేక్ కోసం క్రీమ్ని కొంచెం స్టిఫ్ పీక్స్లో వచ్చే విధంగా బీట్ చేసుకోండి. స్టిఫ్ పీక్స్ అంటే కొంచెం హార్డ్ పీక్స్లో వస్తాయి కదండి కొంచెం. ఎందుకంటే కుల్ఫీ మిక్స్ వేసినప్పుడు క్రీమ్ కొంచెం లూజ్ అవుతుందండి. కుల్ఫీ మిక్స్ వేసి మిక్స్ చేస్తాం కదా క్రీమ్లో, అప్పుడు కొంచెం లూజ్ అవుతుంది క్రీమ్. అందువల్ల మనం క్రీమ్ని కొంచెం హార్డ్గా బీట్ చేసుకోవాలి. స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ని అప్లై చేసిన తర్వాత 1 or 2 టేబుల్ స్పూన్ కుల్ఫీ మిక్స్ వేసుకోండి. కుల్ఫీ మిక్స్ కూడా మరీ ఎక్కువ వేసుకోకూడదండి. అలానే తక్కువ వేసినా సరే మనకి కుల్ఫీ ఫ్లేవర్ తెలీదు, కానీ మీరు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దానిపైన మనం ముందుగా చెప్పుకున్న క్యాష్యూ, ఆల్మండ్స్, పిస్తా అండ్ వైట్ చాకో చిప్స్ ఇవి వేసుకోవాలి. నట్స్ అన్నది మీ చాయిస్ అండి. ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే నేను వేసిన విధంగా అన్నా సరే వేసుకున్నా సరిపోతుంది. కొంతమంది నట్స్ తక్కువగా తింటారు, అప్పుడు ఇంకా కొంచెం తక్కువ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు సెకండ్ లేయర్ కూడా సేమ్ అంతేనండి. షుగర్ సిరప్తో సోక్ చేసిన తర్వాత విప్పింగ్ క్రీమ్ వేసుకోవాలి. మీరు నేను చెప్పిన విధంగానే కుల్ఫీ మిక్స్ ప్రిపేర్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కుల్ఫీ మిక్స్తో మీరు ఐస్ క్రీమ్ కూడా చేసుకోవచ్చండి. ఇదే బ్యాటర్ని మీరు ఐస్ క్రీమ్ మౌల్డ్స్లో వేసుకుంటే చాలా టేస్టీగా ఉండే ఐస్ క్రీమ్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కుల్ఫీ కేక్లో షుగర్ సిరప్ తక్కువగా వేసుకోండి, ఎక్కువ వేయొద్దు. మరొకసారి చెప్తున్నానండి, కుల్ఫీ మిక్స్ని ఎన్ని రోజులు స్టోర్ చేయొచ్చు అని అడుగుతారు, కానీ కుల్ఫీ మిక్స్ని మీరు ఎప్పుడు కూడా స్టోర్ చేయొద్దండి. ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోండి. అంతేగాని మీరు ఎక్కువ ప్రిపేర్ చేసుకొని 3 డేస్కి 1 వీక్కి అలా స్టోర్ చేసుకొని చేద్దాము ఆర్డర్ వచ్చినప్పుడు అంటే అసలు టేస్ట్ అనేది బాగుండదు. ఎప్పటికప్పుడు మనం చేసుకున్నదే టేస్ట్ బాగుంటుంది. మిల్క్తో చేసిన ఐటమ్స్ ఏవన్నా సరే ఫ్రెష్గా చేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుందండి. దానివల్ల నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి. ఇప్పుడు థర్డ్ లేయర్ కూడా క్రీమ్ అప్లై చేసుకున్న తర్వాత కుల్ఫీ మిక్స్ వేసుకొని నట్స్ వేసుకోండి. ఒక సిస్టర్ నన్ను అడిగారండి, మైదా లేకుండా, ఎగ్ లేకుండా, షుగర్ లేకుండా పేస్ట్రీ బేస్ని ప్రిపేర్ చేయమని. అది కూడా చేస్తానండి. అంటే ఆ సిస్టర్ అడిగి చాలా రోజులు అవుతుందండి, బట్ నేను ఇంకా ఇప్పటివరకు చేయలేదు. ఏమనుకోవద్దండి, నేను ఆ వీడియో కూడా ఖచ్చితంగా త్వరలోనే చేస్తాను. ఇప్పుడు ఫైనల్ లేయర్కి షుగర్ సిరప్ అప్లై చేసిన తర్వాత నేను క్రమ్ కోట్ ఏం చేయలేదండి. ఎందుకంటే ఇది అర్జెంట్ కేక్ ఆర్డర్. సో అర్జెంట్గా నాకు ఇలా అప్పటికప్పుడు కేక్స్ కావాలని ఆర్డర్స్ వచ్చినప్పుడు నేను క్రమ్ కోట్ చేయనండి. ఎందుకంటే మనకు అంత టైం కూడా ఉండదు. సో నేను ఇలాగా ఫైనల్గా ఐసింగ్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం ఐసింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత విప్పింగ్ క్రీమ్లో కొంచెం పింక్ కలర్ యాడ్ చేసుకున్నానండి. అంటే ఫాల్ట్ లైన్ ఉంటుంది కదా, ఫాల్ట్ లైన్ టైప్లో నేను కేక్ చేస్తున్నాను. రెడ్ కలర్ విప్పింగ్ క్రీమ్ని కొంచెం మధ్యలో గ్యాప్ ఉంచేసుకొని నేను చుట్టూ కూడా క్రీమ్ని అప్లై చేస్తున్నాను వీడియోలో నేను చూపించిన విధంగా. ఈ డిజైన్ నేను ఆల్రెడీ పర్పుల్ కలర్లో చేశానండి. ఇప్పుడు పింక్ కలర్లో చేస్తున్నాను. ఇప్పుడు పింక్ కలర్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత స్పాచులాతో అంటే కొంచెం నొక్కి పెట్టి కాకుండా పైన కొంచెం స్మూత్గా మీరు అప్లై చేయండి క్రీమ్ని. అంటే స్పాచులాని నొక్కి అంటే కొంచెం టైట్గా కాకుండా ఫ్రీగా మూవ్ చేయండి.
కేక్ మొత్తం ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత ఫాల్ట్ లైన్ కోసం నేను గోల్డెన్ డస్ట్ ఉంటుంది కదండి, గోల్డెన్ డస్ట్ తీసుకున్నాను. ఇక్కడ నేను యూజ్ చేస్తున్నది లస్టర్ డస్టర్ అండి, లస్టర్ డస్టర్ గోల్డెన్ డస్ట్ యూజ్ చేస్తున్నాను. అదేవిధంగా దానికి కలపడం కోసం లిక్విడ్ ఎవాపరేటర్ యూజ్ చేస్తున్నానండి. మీరు ఏదన్నా ఫ్లేవర్లెస్ లేని సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేసినా పర్వాలేదు. ఇప్పుడు ఆ రెండింటిని మిక్స్ చేసుకొని ఆ బార్డర్లో అప్లై చేసుకోవాలి. మీరు అలా గోల్డెన్ డస్ట్తో అప్లై చేసుకున్నా పర్వాలేదు, లేదంటే గోల్డెన్ ఫాయిల్ ఉంటుంది కదండి, ఆ ఫాయిల్ పెట్టినా పర్వాలేదు. ఫాయిల్ అంటే గోల్డెన్ అండ్ సిల్వర్ ఫ్లేక్స్ దొరుకుతాయి కదండి, ఆ ఫ్లేక్స్ చిన్న చిన్న పీసెస్ చేసుకొని అలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా కేక్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు బటర్ఫ్లైస్ని పైన ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను బటర్ఫ్లైస్ కూడా పింక్ కలర్లోనే తీసుకుంటున్నానండి. మనం ఏ కలర్తో ఐసింగ్ చేస్తే అదే కలర్లో బటర్ఫ్లైస్ పెడితే లుక్ బాగుంటుంది. ఇలా బటర్ఫ్లైస్ అన్నీ కూడా ప్లేస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను హ్యాపీ బర్త్డే టాపర్ పెట్టానండి. టాపర్ వచ్చేసి ఇలా రౌండ్గా ఉంటుంది కదండి, స్టిక్కర్ టైప్లో చూడండి, ఇలాంటి రౌండ్ టాపర్. ఆ పైన మనకి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, ఆ ప్లాస్టిక్ లేబుల్ అనేది తీసేస్తే మనకి నీట్గా కనిపిస్తుంది. కాయిన్ టాపర్ అండి, హ్యాపీ బర్త్డే కాయిన్ టాపర్ పెట్టుకున్నాను నేను అక్కడ. మీ దగ్గర కాయిన్ టాపర్ లేకపోతే అదే ప్లేస్లో ఒక బటర్ఫ్లై పెట్టేసేయండి. ఇప్పుడు స్ప్రింకిల్స్ని పైన మొత్తం జల్లుకుంటే మన కేక్ రెడీ అండి. ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందండి. ఖచ్చితంగా ఒక్కసారి మీరు ఈ కేక్ చేసి మీ కస్టమర్స్కి ఇచ్చారంటే రెగ్యులర్గా మీకు ఇదే ఆర్డర్ వస్తుందండి, అంత బాగుంటుంది ఈ కుల్ఫీ కేక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కూడా ఈ కుల్ఫీ కేక్ని నేను చెప్పిన మెజర్మెంట్స్తో ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.